హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 5/2/2025 ఫ్రెండ్స్. ఈరోజు మనకు హుబ్లీ మార్కెట్తో పాటు గుంటూరు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మార్కెట్ల గురించి కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నిన్న ఒక వీడియో చేశా, ఎక్సలెంట్ వీడియో. అసలు మంచి వీడియోలు ఎవరు చూడరు బ్రదర్, ఎందుకంటే మనకు కావాల్సింది డ్యాన్స్లు అటాటి అయితే చాలా వరకు బాగా చూస్తారు. మార్కెట్ లేదంటే పెరిగింది, పెరగబోతుంది అటాటి ఏదైనా బెస్ట్ ఒక చిన్న తమ్లైన్ పెడితే అబ్బా నిజంగా పెరుగుతుందేమో అనే ఆలోచనతోటే చూస్తారు. కానీ మంచిది ఇట్లా 2020 నుంచి 2025 వరకు ఈ విధంగా జరిగిందంటే కూడా ఎవరు చూడరు. ఈరోజు అయితే మాత్రం హుబ్లీ మార్కెట్కు 15,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. హుబ్లీ మార్కెట్ శనివారమే హైలైట్, శనివారం ఒకటి రోజే బాగా నడుస్తుంది ఆడ. ఖమ్మం మార్కెట్కు 45,000 బస్తాలు రావడం జరిగింది. గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర కొత్త ఈరోజు 1,00,000 బస్తాలు రావడం జరిగింది. అదే ఏసీ బస్తాలు అయితే 15,000 నుంచి 20,000 బస్తాలు రావడం జరిగింది. హైదరాబాద్ మార్కెట్కు 7,000 బస్తాలు రావడం జరిగింది. అదే వరంగల్ మార్కెట్కు 20,000 బస్తాలు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఖచ్చితంగా ఏ సరుకైనా సరే మీ కాడ మేము తట్టుకోగలుగుతాం అనుకుంటేనే ఏసీలో పెట్టండి. దయచేసి ఈ రేట్లలో మాకు గిట్టుబాటు కాదు. నేను ఖచ్చితంగా గిట్టుబాటు ధర గురించి కూడా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వాలు కానీ మనకు ఏమంటారు దగ్గర దగ్గర సబ్సిడీ ఏదో ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని విన్నా. నేను ఎకరాకు 5,000 ఇస్తే, కింటాకు 2,000 నుంచి 5,000 మధ్యలో ఇస్తే చాలా వరకు కొంచెం బెనిఫిట్ అయినా ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే చాలా వరకు నష్టాలు వచ్చే అవకాశాలు, నష్టాలు ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా వరకు ఉన్నారు. కాబట్టి దానికోసం నాదొక సెషను, అటువంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. రేపైతే మాత్రం రేపు శుక్రవారం, శనివారం ఉదయానికి హుబ్లీ మార్కెట్లో ఖచ్చితంగా మీకు కనిపిస్తాను. రేపు హుబ్లీ మార్కెట్కు ఈరోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడ్కి 15,000 కానించి 45,300 వరకు వేశారంట. 15,000 కానించి 45,300. ఇంకా 15,000 కానించి అంటే 15,000, 20,000, 25,000, 30,000, 35,000, 35,000 కానించి 37,000 కానించి 45,000 వరకు కొన్ని లాట్లు, ఎక్కువని కాదు కొన్ని లాట్లు అయితే మాత్రం వేయడం అయితే జరిగింది. ఇంకా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మన ఈ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు అబ్జర్వ్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 15,000 కానించి 35,000 వరకు, 15,000 కానించి 35,000 వరకు అంటే 15,000, 20,000, 23, 25, 30, 32 ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా 5531 అయితే మాత్రం 8,000 కానించి 12,500 చూసుకోండి. మీరు అనుకున్న 411, 108, దయచేసి ఈ వెరైటీలు దయచేసి వాటి జోలి వెళ్ళొద్దు. మీరు దయచేసి ఇబ్బంది పడొద్దు. 108 కానీ 411 కానీ సువర్ణ బ్యాడీ కానీ కాశ్మీర్ ఆయిల్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బందికరంగానే ఉన్నాయి, నడవట్లేదు అసలు. అవి మనకు 5,000 కానించి 10-11,000 వరకు మాత్రమే నడవడం జరుగుతూ ఉంది. 2043 8,000 కానించి మనకు 15,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా సర్పన్ 102 చూసుకుంటే మనకు 10,000 కానించి 23,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. మీడియం క్వాలిటీలు ఏదైనా సరే 3,000 కానించి 12,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎనీ క్వాలిటీ సూపర్ 10లు 9,000 కానించి 12,500. ఇంకా ఖమ్మం మార్కెట్కు 45,000 బస్తాలు వస్తే తేజాలు 13,000 కానించి 14,000 వరకు వేశారు. 14,000 అనేది ఊరక జెండా వరకు జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం 13,000 కానించి 13,500 మాత్రమే వేయడం జరుగుతూ ఉంది. ఇంకా తాళ అయితే 6,000 కానించి 7,000. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి కర్నూలు, ఎమ్మిగనూరు, గద్వాలు, మహబూబ్నగర్, ప్రకాశం, భద్రాద్రి కొత్తగూడెం ఆ ఏరియా నుంచి 1,00,000 బస్తాలు వస్తే తేజాలు 11,000 కానించి 13,500, కొన్ని లాట్లు 13,000 కానించి 13,800. ఎక్కువ శాతం 13,000 కానించి 13,500 మాత్రం వేయడం జరుగుతుంది. డీడీలు 10,000 కానించి 12,000. సెలెక్టెడ్ లాట్లు కొన్ని అయితే మాత్రం 12,000 కానించి 13,000. 341 12,000 కానించి 15,000. నెంబర్ 5 11,000 కానించి 14,000. డీలక్స్ ఎక్కడో చోట 14,500. కుబేరా 273 అయితే 9,000 కానించి 11,000. 334 సూపర్ 10లు అయితే మాత్రం 10,000 కానించి 13,000. డీలక్స్లో అయితే మాత్రం 13,500. ఆర్మూర్ అయితే 8,000 కానించి 10,000. సుపీరియర్ క్వాలిటీ 10,200, 10,500. షార్పుల విషయానికి వచ్చేసరికి 10,000 కానించి 11,000. డీలక్స్లు ఉంటే 11,600, 12,000. 355 బ్యాడ్గా అయితే మాత్రం 9,000 కానించి 11,500. రోమి 26 అయితే 10,000 కానించి 12,000.
సింజంట 5531 10,000 కాంచి 12,000, 2043 11,000 కాంచి 13,000, బంగారం అయితే మాత్రం 10,000 కాంచి 12,000, బుల్లెట్లు అయితే 10,000 కాంచి 12,000. దయచేసి ఈ 2,000 గుర్తుపెట్టుకోండి, దయచేసి వేయద్దు. క్లాసిక్ కూడా 8,000 కాంచి 10,000, డీలక్స్ ఉంటే 10,500. సీడ్ క్వాలిటీలో అన్ని 7,000 కాంచి 10,000. తేజాలు అయితే మాత్రం 6,000 కాంచి తాలు 7,500, డీలక్స్లు కాలగలుపులు అయితే 9,500. సీడ్ తాలు 4,000 కాంచి 6,500. ఏసీ రకాలు అయితే తేజాలు 11,000 కానించి 13,000, 355 బ్యాడ్కి 9,000 కాంచి 11,000, డీలక్స్ ఉంటే 11,500. సింజంట 5531 9,000 కాంచి 11,000. సీడ్ క్వాలిటీ మీడియం రకాలు 10,000 కాంచి 12,000. 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 10,000 కానించి 12,500, 2043 9,000 కాంచి 11,000, ఆర్మూరు 8,000 కాంచి 10,500. బిఎఫ్ క్వాలిటీలు రాష్ట్రీయ అన్ని 6,000 కాంచి 8,500. హైదరాబాద్ మార్కెట్కు ఈరోజు చూసుకుంటే మనకు దగ్గర 7,000 బస్తాలు వస్తే తేజాలు 12,000 కానించి 13,500, సూపర్ 10లు 10,000 కానించి మనకు 13,000, ఆర్మూరు 10,000 కాంచి 11,000, సింజంట 5531 11,000 కాంచి 13,000, 341 9,000 కాంచి 14,000, బ్యాడ్కి 2043 11,000 కాంచి 13,000, డీడీలు 11,000 కాంచి 13,000, 273 11,000 కాంచి 12,000, తేజాతాలు 4,000 కాంచి 7,000, సీడ్తాలు 3,000 కాంచి 6,000. వరంగల్ మార్కెట్కు 20,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 11,000 కాంచి 13,500, 341లు 12,000 కాంచి 14,200, వండర్ హార్ట్లు 12,000 కానించి 14,500, 5531 9,000 కానించి 11,000, అకిరా బ్యాడ్కి 9,000 కాంచి 10,500, ఎల్లో మిర్చి 15,000. ఇది ఓవరాల్గా మనకు అన్ని రకాల మార్కెట్ల గురించి అయితే వివరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రేపు శనివారం టికెట్ కూడా దగ్గర కన్ఫర్మ్ అయినట్టుంది. కన్ఫర్మ్ అయినా కాకపోయినా ఖచ్చితంగా శనివారం హుబ్లీ మార్కెట్ చూసుకొని తర్వాత ఆదివారం కుదిరితే చెలికిరి, లేదంటే కనుక ఆదివారం సాయంత్రం కల్లా బ్యాడ్గి మార్కెట్ చూసుకొని కుదిరితే మళ్ళీ బళ్ళారికి వచ్చి బళ్ళారిలో ఒక రౌండ్ వేయాలని నాకైతే తిరగాలి. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ రైతుల వాతావరణం అనేది ఏ విధంగా ఉంది కనుక్కోవాలని నేనైతే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకనంటే మీరందరూ సపోర్ట్ ఉంటేనే మనము ముందుకు వెళ్ళడానికి చాలా వరకు మార్గం ఉంటుంది. కాబట్టి కొంచెం అందరూ సహకరించాలని, ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి. ఎందుకంటే మన దగ్గర VNR 314 దగ్గర చాలా వరకు కోసం అదంతా అయిపోయింది. దయచేసి నారు గురించి అయితే దయచేసి ఎవరు కూడా ఫోన్లు చేయొద్దు. ఎందుకంటే మన దగ్గర నారు అయితే లేదు, ఎవరికి కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇత్తనాలు బాగా చాలా వరకు టైట్ అయినాయి, ఎక్కడ కూడా దొరకట్లేదు, ఫుల్ టైట్ అయింది. ఒక అభాగ్యుడు మనకి ఎక్కడ కూడా ఇత్తనాలు పుట్టించకూడదనే ఉద్దేశంతో ప్రయత్నం అయితే చేశాడు. దాని గురించి కూడా ఉదయం వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.